నిరంతర విచింతిత సమనంతర వివాహోదంత సంతానిత సంతోషధర హిందోనపర సంత్యక్త క్రమజల్ప అనంతగణ సంతతి నిరంతరిత హరిదంత. ఇప్పుడు మీరు విన్న ఈ అద్భుతమైన నాదం మిమ్మల్ని నేరుగా కైలాసానికి తీసుకెళ్తుంది. దీన్నే శివగద్యం అంటారు. ఆ పరమశివుడు నాట్యం చేస్తుంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా తాళం వేస్తున్నాడట. నందీశ్వరుడు మృదంగం వాయిస్తుంటే సరస్వతి దేవి నారదుడు వీణలు వాయిస్తున్నారట. ఆ దివ్య వాయిద్యాల నుండి పుట్టిన దీంతం దీంతం ఢమ 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 జన జన అనే ఆ శివతాండవ శబ్దాలనే మన పండితులు గద్యంగా మలిచి మనకు అందించారు. అందుకే ఇది వింటుంటే మన గుండె లయ కూడా డమరుక నాదంలాగే కొట్టుకుంటుంది. ఒక్కసారి మీ గుండె చప్పుడు వింటే మీకే అర్థమవుతుంది. జగన్మాత అన్నపూర్ణాదేవి చిరునవ్వుతో ఈ నాట్యాన్ని చూస్తుంటే ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెరులు తన్మయంతో నిలబడి ఉన్న అద్భుత దృశ్యమే ఈ శివగద్యం అర్థం. ఎక్కడ ఆగకుండా జలపాతంలా సాగే ఈ గద్యాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా వింటే చాలు సాక్షాత్ ఆ మహాదేవుని గర్భగుడిలో ఉన్నంత ప్రశాంతత కలుగుతుంది. మనలోని భయాలు, కష్టాలు, నెగిటివిటీ అన్నీ ఆ గర్ల కంటుని మూడవ కంటి మంటల్లో కాలి బూడిదైపోతాయి. ఈ దివ్యనాదాన్ని తోటి భక్తులకి షేర్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.